ఎందుకు కొన్నిసార్లు ఎవరో మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది? మీరు అర్ధరాత్రి ఎవరూ లేని రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్టు అనిపించిందా? ఇదేమీ సూపర్ న్యాచురల్ పవర్ కాదు. ఇది మీ బ్రెయిన్లో ఉన్న డార్క్ ఫీచర్. మనిషి బ్రెయిన్లో ఒక ఏన్షియంట్ సర్వైవల్ సిస్టమ్ ఉంది. ఒకప్పుడు అడవుల్లో ఉండేటప్పుడు ప్రేటర్స్ మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు. అప్పుడు మన బ్రెయిన్ ఏదైనా చిన్న సౌండ్, షాడోస్ లేదంటే మూమెంట్ అయినా డేంజర్ సిగ్నల్ గా మార్చుకునేలా మన బ్రెయిన్ ఎవల్యూషన్ అయింది. ఆ సిస్టమ్ ఇప్పటికీ మనలో ఉంది. సైన్స్ దీనికి ఏమని పేరు పెట్టిందంటే హైపర్ విజిలెన్స్ రెస్పాన్స్. చాలా డీప్ సైలెన్స్ లో అండ్ అలానే డిమ్ లైట్స్ లో అండ్ అలానే ఎంటీ ప్లేసెస్ లో మన బ్రెయిన్ అనేది ఆటోమేటిక్ గా సరౌండింగ్స్ ని స్కాన్ చేస్తుంది. ఏదైనా చిన్న షాడో లేదా చిన్న సౌండ్ లేదా ఈవెన్ మన హార్ట్ బీట్ స్పీడ్ పెరిగినా సరే బ్రెయిన్ అనేది ఇది వార్నింగ్ సిగ్నల్ గా గుర్తిస్తుంది. అప్పుడు మన హెడ్ లో ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది, someone is watching you అని. ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటంటే your brain can create a watcher even if nothing exists. ఇమాజినేషన్ బ్రెయిన్ తో గ్లిచ్ అయినప్పుడు మనం ఎప్పుడు చూడని ఫేసెస్, సౌండ్స్, మూమెంట్స్ లను మనం క్రియేట్ చేసుకుంటాం. ఇదేమి గోస్ట్ కాదు, మన బ్రెయిన్ గ్లిచ్. ఎప్పుడు ఎవరో నిన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంటే అక్కడ ఎవరో ఉండి ఉండరు, కానీ నీ బ్రెయిన్ నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఓవర్ రియాక్ట్ అవుతుంది. కానీ ఒకే చోట ఎవరో నిన్ను చూస్తున్నట్టు అనిపిస్తుందంటే ఇదేమి బ్రెయిన్ గ్లిచ్ కాదు, అక్కడ ఇంకేదైనా ఉండి ఉండొచ్చు.